బ్రేకింగ్ న్యూస్ విశాఖ ఆనందపురం హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. లైంగిక వేధింపులే హత్యకు కారణంగా తెలిసారు. ఈ కేసులో భార్యాభర్తలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జ్యోతిష్య వృత్తిలో ఉన్న అప్పన్నను భార్యాభర్తలు చంపారు. చిన్నారావు భార్య మౌనికతో అప్పన్న అసభ్యంగా ప్రవర్తించారు. విషయం తెలుసుకున్న చిన్నారావు అప్పన్నను చాకుతో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత 2 లీటర్ల డీజిల్ 2 లీటర్ల పెట్రోల్ తెచ్చి మృతదేహాన్ని భార్యాభర్తలు కలిసి కాల్చేశారు. ఈ నెల 9వ తేదీ నుంచి మోతి అప్పన్న మిస్ అయ్యాడు. ఆనందపురం పిఎస్లో కేసు నమోదైంది. అస్థిపంజరం వద్ద పూసలు ఉండటంతో అది తన తండ్రిదే అని కుమారుడు దుర్గాప్రసాద్ గుర్తించాడు. ఘటనా స్థలంలో ఉన్న పూసలు రక్త నమూనాలను సేకరించారు. ఇప్పుడు మనం భీమిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కాపులుప్పాడ కల్లాలు ఓపెన్ ఏరియాలో ఆర్ఎన్పి లేఅవుట్ ప్రాంతంలో ఉన్నామండి. మనం ఇక్కడికి ఈ రోజు మార్నింగ్ మా పోలీస్ టీము కొంతమంది పర్సన్స్ వచ్చేటికి ఇక్కడ ఒక లేఅవుట్ సైట్ లో ప్లాట్ లో చుట్టూ బౌండరీ 6 అడుగుల వరకు ఉంటుంది. అందులో లోనకి వెళ్ళి చూసేటికి కొంత ఈ మనిషి తాలూకా పుర్రె ఆ తాలూకా బోన్స్ అవి కూడా ఖాళీ ఆఫ్ బారెంట్ లో కొన్ని రెమినెంట్స్ మిగిలి ఉన్నాయి. అక్కడ కొన్ని పూసలు కూడా పడి ఉన్నాయి. ఒక ఫోటో కూడా ఉన్నది. ఈ అన్నిటి ఆధారాలు చేస్తే మాకు ఒక కేసు ఉన్నదండి ఆనందపురం పోలీస్ స్టేషన్ లో. గత 10వ తారీఖున పెందుతికి సంబంధించిన మోతు అప్పన్న అని చెప్పేసి ఒక 50 సంవత్సరాలు ఉంటాయి. ఆయన మన జ్యోతిష్యం చెప్పుకొని కొన్ని ప్రాంతాలన్నీ తిరుగుతుంటాడు డోర్ టు డోరు. ఆ పర్సన్ సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ దీన్ని బట్టి ఇక్కడ దొరికిన ఆనవాళ్ళు బట్టి కొన్ని మ్యాచ్ అవుతున్నాయని వాళ్ళ కుటుంబ సభ్యులు చూపించడం జరిగింది. వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఇవి ఆ ఆనవాళ్ళే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అందులో భాగంగా ఆ కేసుకి ఈ కేసుకి ఏమైనా కనెక్షన్ ఉన్నదా, ఈ పర్సన్ ఎవరు ఏం జరిగింది, ఇక్కడ ఏ విధంగా ఏ మనిషికి సంబంధించినవి అని చెప్పేసి మేము ఆధారాలు సేకరిస్తున్నాం. మా క్లూస్ టీం వచ్చిందండి. మా భీమిలి సిఐ గారు అలాగే ఆనందపురం సిఐ గారు మా టీమ్స్ అన్ని కూడా వచ్చి ఈ ఆధారాలన్నీ సేకరిస్తున్నామండి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. భీమిలి మండలం కాపులుప్పాడు దగ్గర జరిగిన జ్యోతిష్యుడు అప్పన్న హత్య అయితే కలకలం రేపింది. ఈ హత్యని పోలీసులు అయితే కేసును ఛేదించారని చెప్పవచ్చు. ఎందుకంటే పూర్తిగా 19వ తారీఖున ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 9వ తారీఖున అప్పన్న వాళ్ళ అబ్బాయి మిస్సింగ్ కేసుగా ఫిర్యాదు ఇవ్వడంతో ఆనందపురం పోలీస్ స్టేషన్లో ఆ కేసును సవాలుగా తీసుకుని పోలీసులు అయితే విచారించగా పూర్తిగా మనం కాపులుప్పాడు దగ్గర బోయపాలెం అనే ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో పూర్తిగా చాలా నిర్మాణం ఉంది. ప్రజలు ఎవరు ఉండే పరిస్థితి లేదు. ఇలాంటి ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ చంపేసినట్టు మనకు పూర్తిగా విజువల్స్లో నిర్ధారణ ఉంది. ఎందుకంటే అక్కడ కాలిపోయిన బూడిదతో పాటు అప్పన్న ధరించే జ్యోతిష్యుడు కాబట్టి పూలదండలు పూసల దండలు వంటివన్నీ ధరిస్తాడు. వాటన్నిటిని చూసి పూర్తిగా మా నాన్న హత్య అనేట్టు వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడికి ఆ రోజు రావడంతో పూర్తిగా ఇది హత్య అని నిర్ధారణ తెలిసింది. ఈ నెల 19వ తారీఖున ఈ కేసును పూర్తిగా పోలీసులు అయితే నిర్ధారించి ఇది అప్పన్న మృతదేహం. ముఖ్యంగా చూసుకుంటే పూర్తిగా ఈ నెల 9వ తేదీన అదృశ్యమైన మోతి అప్పన్నను పూర్తిగా 19న పోలీసులు అయితే గుర్తించారు. ఇది అనంతపురం స్టేషన్లో 9వ తారీఖున కేసు నమోదైంది. భీమిలి మండలం నేరల వలస ప్రాంతానికి చెందిన గుడ్డాల మౌనిక ఊళ్ళ చిన్నారావు ఇద్దరు కొన్ని నెలల క్రితం ఆనందపురం పోలీస్ స్టేషన్ దగ్గర అల్వి ప్రాంతంలో దీంట్లో ఉంటూ టీ షాపు నిర్వహిస్తున్న పరిస్థితి. అదే గ్రామానికి చెందిన టీ షాప్ యజమాని తిరుపతమ్మ అప్పన్న దొరకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వారాలలో వెళ్ళి జ్యోతిష్యం చెప్పి తన కుటుంబాన్ని అయితే పోషించుకుంటున్న పరిస్థితి. ఈ క్రమంలో మౌనిక కూడా తన సమస్యను బాధపడుతున్నట్టు చెప్పడంతో అప్పన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ సమస్యలన్నీ పోతే నేను పూజలు చేస్తానని చెప్పడంతో పూర్తిగా ఆ పూజ చేస్తున్న సమయంలో అసభ్యంగా ప్రవర్తించి శారీరకంగా హింసించేవాడని కూడా పూర్తిగా మౌనిక చెప్పడంతో వాళ్ళ భర్తకి ఈ విషయం తెలవడంతో ఇద్దరు అప్పన్నని ఎట్టి పరిస్థితుల్లో భార్యాభర్తలు ఇద్దరు చంపాలని ఒక కుట్ర పన్నారని ముఖ్యంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పూర్తిగా అయితే ఈ విషయాన్ని ముందుగా పథకం ప్రకారం ఉప్పాడలో తన తల్లికి అనారోగ్యం ఉందని పూజలు చేస్తే నయమవుతుందని దీనికి సంబంధించిన 7,000 రూపాయలు తీసుకొని మాకు ఎట్టి పరిస్థితుల్లో పూజలు చేయాలని అయితే తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కడైతే ఊరి చివరన ఉందో ఈ కాపులుప్పాడ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఈ పథకం ప్రకారంగా పెట్రోల్ తెచ్చి ఈ అప్పన్నను హత్య చేయించిన పరిస్థితి అయితే మనం విశ్వాసంలో చూస్తున్నాం. ఇక్కడ ఇది ఒకటే కాదు, బయటకు వెళ్ళే పరిస్థితి అయితే చూస్తున్నాం. ఎందుకంటే పోలీసులు 19వ తారీఖున బయటకు వచ్చి ఇక్కడ ఈ ప్రాంతాన్ని పూర్తిగా అయితే పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తరుణంలో ఇక్కడ ఒక దుమ్ముతో పాటు అస్థిపంజరం వంటివన్నీ ఇక్కడ దొరకడంతో పక్క ఆధారాలు సేకరించానే ఈ అప్పన్న మృతదేహాన్ని పోలీసులు అయితే తెలియజేశారని చెప్పచ్చు. ముఖ్యంగా మనం బయటకు చూస్తున్నాం. లోపల ఇది ఎక్కడ ఎవరూ లేని నిర్మానుష్యమైన ప్రాంతంగా అయితే ఉందని చెప్పచ్చు. ఎక్కడైతే మనకి దుమ్ము దొరికిందో అదే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు. ఈ చివరిన ఈ గోడ చివరిన ఒక దుమ్ము అయితే పోలీసులకి దొరికింది. ఈ దుమ్ము ఆధారంగానే లోపలికి వెళ్ళి పరిశీలించగా పూర్తిగా ఇది అప్పన్న మృతదేహాన్ని అయితే పోలీసులు నిర్ధారించిన పరిస్థితి. అయితే పూర్తిగా ఈ హత్య కేసు వెనకాల నిందితులుగా ఉన్న
మౌనిక వాళ్ళ భర్తను పోలీసులు అదుపులోకి తీసి అరెస్ట్ చేసిన పరిస్థితి ఉందని చెప్పి ఏదేమన్నట్టు కూడా పూర్తిగా ఈ కేసు విశాఖలో సంచలనంగా మారింది. ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి జ్యోతిష్యం చెప్పుకునే అప్పన్నను మృతి పట్ల పూర్తిగా అయితే ఇది ఒక సంచలన కేసుగా చెప్పవచ్చు. కెమెరా పర్సన్ రాముతో నాయుడు, బిగ్ టీవీ విశాఖ నుంచి.